స్క్వేర్ ట్యాక్స్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు భరద్వాజ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. 3, 4 రోజులుగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. 3 రోజుల కింద ఒక సంఘటన జరిగింది. రామరాజ్యం కోరుకునే చిలుకూరు బాలాజీ గుడి యజమానో, పౌరోహితుడో ఆయన రంగరాజన్. ఇంకొక వైపు ఆయన మీద దాడి చేసిన రామరాజ్యం కోరుకునే ఈయన కూడా వీర రాఘవరెడ్డి. ఇద్దరు రామరాజ్యం కోరుకునే వాళ్ళు. ఈ రాఘవరెడ్డి దాడి చేసి ఏం సాధిద్దాం అనుకున్నట్టు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఇద్దరూ రామరాజ్యమే కోరుకుంటున్నారు, కానీ ఆయన కోరుకుంటున్నటువంటి రామరాజ్యం తొందరగా సాకారం కావడం కోసం ఆయన దగ్గర కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, వీరరాఘవరెడ్డి దగ్గర. ఆ స్కీమ్ ఏంటంటే, ఆయన ప్రతి ఆలయ పూజారి దగ్గరికి వెళ్ళి, అయితే ఆయన మీద ఒక విమర్శ చేస్తున్నారు ఇప్పుడు వైష్ణవులు. ఈయన వైష్ణవాలయాలనే టార్గెట్ చేస్తున్నాడు, పైగా నన్ను ముక్కంటి పంపించాడు మీ దగ్గరికి అని చెప్తున్నాడు. దీనిలో శైవుల కుట్ర ఏమైనా ఉందా అని అటువైపు డైవర్ట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇక్కడ మనం వీరరాఘవరెడ్డి వరకు కన్ఫైన్ అయిపోతే, వీరరాఘవరెడ్డి ప్రతి పూజారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యా, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి అర్చకత్వం వహిస్తున్నారు అంటే వారు ఏదో చెప్తున్నారు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అని. చెప్పిన తర్వాత మీ పేరేమిటి, పేరు చెప్తాడు ఆయన. గోత్రం ఏమిటి అని అడుగుతాడు. ప్రవర చెప్పమని అడుగుతాడు. ప్రవర చెప్పలేకపోతే ఎందుకు చెప్పలేవని గదమాయిస్తాడు. ఈ ధోరణంతా ఉంది అతని దగ్గర. పైగా అతను ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి. మీ ఆలయానికి వచ్చిన వాళ్ళ గోత్రనామాలు తెలుసుకునే బాధ్యత నీది. నువ్వు గుడిలో నువ్వు ఉన్నది కేవలం ఏదో వస్తే కొబ్బరికాయ కొట్టి 5 రూపాయలు దక్షిణ తీసుకోవడం కోసం లేవు. నువ్వు ఇక్కడ నువ్వెందుకున్నావు? ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఉన్నావు. అందుకని నువ్వు వాళ్ళందరి పేర్లు, గోత్రాలు అన్నీ తెలుసుకుని, అందులో రకరకాల గోత్రాల వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో క్షత్రియులు ఉండొచ్చు. వాళ్ళని అడుగు. ఏమని అడుగు? నువ్వు సైన్యంలో చేరతావా, రామరాజ్యం సైన్యంలో చేరతావా అని అడుగు. అడిగి వాళ్ళని ప్రేరేపించి చేర్చుకో. అలాగే వైశ్యులు ఉంటారు, వాళ్ళని డబ్బులు అడుగు, కలెక్ట్ చేయి. ఇలా నువ్వు ఇక్కడ ఒక సైన్యాన్ని నిర్మించి ప్రతి ఆలయాన్ని సైనిక శిక్షణాలయంగా మార్చండి. ఇది ప్రోగ్రాం. ఇది ఆల్రెడీ ఇతర మతాల వాళ్ళు చేస్తున్నారు, పర్టికులర్గా ఇస్లాంలో జరుగుతోంది ఇదని చెప్తున్నాడు ఈయన. వాళ్ళు అక్కడ కొంతమందిని ట్రైన్ చేసి హిందూ ఆడపిల్లల్ని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద రేపులు చేయండి, వాళ్ళని చంపేయండి, హిందూ ఫ్యామిలీస్ని చంపేయండి అని చెప్తున్నారు. వాళ్ళు అక్కడ ట్రైన్ చేస్తున్నారు. మనకెందుకు మొహమాటం? మనం ఎందుకు వెనకడుగు వేయాలి? కాబట్టి మన ప్రతి ఆలయాన్ని కూడా సైనిక శిక్షణాలయంగా మార్చేసి, అంటే ఒక మిలిటెంట్ స్టెప్ తీసుకుంటున్నాడు ఇతను. మిలిటరీ కావాలి. మనం ఈ ప్రభుత్వాలు ఇవన్నీ కుదరదు. అతనికి రాజ్యాంగం మీద నమ్మకం లేదు, అది ఓపెన్గానే చెప్తున్నాడు. రెండోది, ఈ పాలకుల మీద నమ్మకం లేదు. అలాగే కేవలం జ్యుడిషియరీ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సెటప్ ఇదంతా కూడా బూటకం అని చెప్తున్నాడు ఆయన. వీళ్ళెవరూ కూడా మనకి న్యాయం చేయరు. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే పరిస్థితుల్లో ఇవేవీ లేవు. అది మనమే చేసుకోవాలి. అందుకని మనం ముందు ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవాలి. హస్తగతం చేసుకోవాలంటే ఖచ్చితంగా యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే మనకి ఆర్మీ ఉండాలి. ఈ ఆర్మీ కోసం ఈ ఆలయాలు కృషి చేయాలి. ఆయుధాలు సమకూర్చుకోవడానికి డబ్బులు తీసుకోవాలి ప్రతి ఒక్కరి దగ్గర. ఇలా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళని ఆర్గనైజర్లుగాను అలా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఆలయ అర్చకులందరినీ. ఇంత ఎక్స్ట్రీమ్గా ఎందుకు మాట్లాడుతున్నాడు ఇతను? ఎందుకు ఇక్కడ దాడి చేశాడంటే, చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఏమిటంటే ఆలయ పరిరక్షణోద్యమం అని ఒకటి చేశారు వీళ్ళు. టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ ఒకటి జరిగింది అక్కడ. వాక్ అని ఓ పత్రిక నడుపుతారు వాళ్ళు ఇదే ప్రోగ్రాం మీద. అంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో
30/87 అని ఒక యాక్ట్ తీసుకొచ్చాడు, ఎండోమెంట్ యాక్ట్. ఆ ఎండోమెంట్ యాక్ట్లో ఆలయ అర్చకులకి అనువంశక అర్చకత్వం రద్దు చేశాడు ఆయన. రద్దు చేసి రిటైర్మెంట్ ఏజ్ పెట్టాడు. 58 సంవత్సరాలు వచ్చాక మీరు రిటైర్ అయిపోవాలి, మీకు పింఛన్ వస్తుంది. ఈ నియామకాలు అవన్నీ కూడా దేవాదాయ శాఖ ద్వారానో లేకపోతే ఏపీపీఎస్సీ నుంచో జరుగుతాయి అని చెప్పాడు. చెప్పి ప్రభుత్వం చూసుకుంటుంది. అలాగే ఈ ఆలయాలకు ఉన్నటువంటి భూములన్నీ దేవాదాయ శాఖ కంట్రోల్లో ఉంటాయి. వాటిలో ఈ నిష్పత్తిలో ప్రజాసేవకు కూడా వినియోగించడం జరుగుతుంది, దాని మీద వచ్చినటువంటి ఇన్కమ్ని. ఇవన్నీ చెబుతూ ప్రధానంగా ఈ మిరాసీదారుల్ని రద్దు చేయటము, అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేయటము, అలాగే ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పటము, వీటి మీద నిరసన తెలియజేస్తూ అర్చకలోకం ఎన్టీ రామారావు మీద దుమ్మెత్తి పోసింది, గొడవైంది. అప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ సౌందరరాజన్ గారు, ఆయన ఉస్మానియా రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాడు. అప్పుడు తన ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చి టెంపుల్లో కూర్చున్నాడు ఆయన. వారి తండ్రి గారు అప్పటి వరకు అర్చకత్వం చేసేవారు. ఈయన అలాగే వీళ్ళ అన్నగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన హిందుస్థాన్ లివర్లో పనిచేసేవాడు, పెద్ద పొజిషన్లో. ఆయన కూడా రెసిగ్నేషన్ చేసి వచ్చేసాడు. వీళ్ళిద్దరూ కూర్చుని హుండీ బయట పారేశారు. ముందు హుండీ బయట పారేసి, మేము ఎవరి దగ్గర, ఏ భక్తుడి దగ్గర రూపాయి తీసుకోము, కొబ్బరి చిప్పలు కొట్టినా 2 చిప్పలు వాళ్ళనే పట్టుకుపోమంటాం. కాబట్టి డబ్బులతో మేము సంబంధం లేదు, కాబట్టి దేవాదాయ శాఖ మా గుడిలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పి హుండీ బయట పారేశారు. అది ప్రోగ్రాం. ఇలాగే చేయండి, ప్రతి ఆలయము కూడా దేవాదాయ పరిధిలోకి వెళ్ళొద్దు అని చెప్పి ఒక మూమెంట్ చేశారు. అదే ఇతను కూడా చెప్తున్నాడు ఇప్పుడు. వీరరాఘవరెడ్డి కూడా దేవాలయ ఆస్తుల పరిరక్షణోద్యమము అనేది కూడా ఇతని ప్రోగ్రాం. దేవాలయ ఆస్తులన్నీ కన్సాలిడేట్ చేసి ప్రభుత్వం తీసుకుని వేరే వాళ్ళు ఎవరికో అన్యాక్రాంతం కూడా చేసేసింది. కొన్ని ప్రాంతాల్లో దేవాలయ భూముల్ని ప్రజలు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న చోట్ల కొన్ని సందర్భాల్లో పట్టాలు ఇచ్చారు. దేవాలయ భూములకి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది, అక్కడ భూ పోరాటాలు జరుగుతాయి. అవన్నీ కూడా రద్దు చేసి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయటం కోసం మనం యుద్ధం చేయాలని చెప్తున్నాడు ఇతను. అందుకోసం ఆర్మీ కావాలి. ఇదంతా కన్సాలిడేట్ చేసి అక్కడ గో ఆధారిత వ్యవసాయం చేసి ఆ వచ్చిన డబ్బులతో మనం ఆర్మీ నిర్మించాలి. ఏదైనా సరే ఆర్మీ నిర్మించడంతోనే లింకు. సైన్యం లేకుండా మనం ఏం చేయలేము, ఇది చెప్తున్నాడు అతను. ఇంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయనతో మాట్లాడిందంతా అదే. నువ్వు వెళ్ళి కోర్టుల్లో ఏంటి, నువ్వు బతిమాలతావేంటి అని కోప్పడ్డాడు ఆయన, రంగరాజన్. అంటే ఆయన చెప్పుకున్నాడు, అయ్యా నేను రకరకాల పిటిషన్లు వేశాను. ఆ రోజున కూడా వాళ్ళు రామారావు గారి యాక్ట్ మీద కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు వరకు నడిచింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున మేము తిరిగి ఎపియర్ అవ్వము, నేను అధికారంలోకి వస్తే ఎపియర్ కాము అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చాడు. ఎన్నికల ప్రచారం అక్కడి నుంచే మొదలుపెట్టాడు ఆయన, 2004లో గెలిచినప్పుడు. ఆ హామీ ప్రకారం వీళ్ళు ఎపియర్ అవ్వలేదు. అది అర్చక సంఘానికి డిక్లేర్ చేసింది కోర్టు. వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్మానం కూడా చేశారు అప్పుడు. అయినప్పటికీ ఇంకా ఆ సమస్య పరిష్కారం కాల. ఇప్పటికీ ఆ గొడవ నడుస్తోంది. ఏది, ఆ 30/87 గొడవ ఇప్పటికీ తెలంగాణలోను ఆంధ్రాలో కూడా నడుస్తోంది. కాబట్టి మీరు కోర్టులకు వెళ్ళి ఏమి సాధించారు? ఎన్టీ రామారావును కూడా తిట్టాడు ఆయన తన వీడియోల్లో. అవన్నీ చేసినందుకే రామారావుకి అలాంటి చావు వచ్చింది అని కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు 52 రోజులు జైలుకి వెళ్ళటానికి కూడా ఇదే కారణం అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళటానికి కూడా వాళ్ళ నాన్న ప్రాపర్ నిర్ణయాలు తీసుకోకపోవటమే కారణం అని కూడా చెప్తున్నాడు. ఈ విధంగా ఆయన ప్రభుత్వాలని, రాజ్యాంగం మీద, చట్టాల మీద, అలాగే ఈ జడ్జిలు హిందూ మత అనుకూల నిర్ణయాలు ప్రకటించటం లేదు, అలాగే హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఇబ్బందులు పడి కోర్టులోకి వెళ్తే వాళ్ళకి సక్రమంగా సత్వరంగా న్యాయం చేయటం లేదు, వాళ్ళని ఏమీ అనటానికి లేదు. కాబట్టి వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేసి వాళ్ళని రీకాల్ చేసేటువంటి పవర్స్ కావాలి. ఆల్రెడీ చట్టాలు వాళ్ళని
అంటే కోర్టు న్యాయమూర్తుల్ని కూడా అభిశంసించడానికి తగిన చట్టాలు ఉన్నప్పటికీ అవి ప్రయోగించట్లేదు ఎవడు అని కూడా గొడవ పడుతున్నాడు. అది కూడా గొడవ పడ్డాడు ఆయనతో, రంగరాజన్తో. చట్టాల పట్ల మీకు సరైనటువంటి జ్ఞానం లేదు అని తిట్టాడు ఆయన. రాజ్యాంగం అనేది పనికిరాంది, అది కుదరదు. ఉన్న చట్టాలు అందులో పనికొచ్చే ఉన్నప్పటికీ వాటిని సరిగా వినియోగించుకోవడం లేదు. అందుకని వీటన్నిటిని తీసేయమని ఉద్యమం చేయాలి. నువ్వు ఇమ్మీడియట్‌గా పాలకుడిగా మారి సౌందరరాజన్‌కి ఆయన ఇచ్చిన, సౌందరరాజన్‌కి కాదు రంగరాజన్‌కి ఆయన ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే, నువ్వు ఇమ్మీడియట్‌గా సామంతరాజుగా పాలకుడిగా మారిపో. పైగా వాళ్ళ వెబ్‌సైట్‌లో సభ్యత్వాలు ఇవ్వట్లేదు రామరాజ్యంలో. రామరాజ్యంలో పౌరసత్వాలు ఇస్తున్నాడు ఆయన. ఇది విచిత్రం. అంటే ప్యారలల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయటం అనేది జరుగుతోంది. ఆయన ప్రతి గుడికి వెడతాడు. అక్కడ ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంటే ఒక 10 నిమిషాలు మైక్ ఇవ్వమని అడుగుతాడు. అడిగి హిందూ మతం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది, మనం పట్టించుకోవాలి, అవతల మతాలు మనని చంపేయడానికి ట్రై చేస్తున్నాయి, 2040 నాటికి ఈ దేశంలో ఒక్క హిందువు కూడా ఉండడు, అది గుర్తుంచుకోండి అని చెప్పి టెర్రరైజ్ చేస్తున్నాడు. అంటే ఇండోనేషియా తర్వాత భారతదేశం ఉంది. అంటే ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో సెకండ్ ప్లేస్‌లో ఇండియా ఉంది. కాబట్టి అది ఏ క్షణమైనా మొదటి ప్లేస్‌కి వచ్చేయొచ్చు. ఆ తర్వాత పాకిస్తాన్ అయిపోవచ్చు. అందుకని ఇమ్మీడియేట్‌గా మనం సైన్యాన్ని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కంట్రోల్‌లోకి తీసుకోవాలి. పైగా ఇక్ష్వాకులు ఈ సమస్త భూమండలాన్ని ఏలాల్సినటువంటి సందర్భం ఉంది అని రాముడు రామాయణంలో చెప్పినట్టుగా, తను చదివినట్టుగా ఆయన రంగరాజన్ని అడిగాడు. "నువ్వు చదివావా?" అని అడిగాడు. ఆయన ఏం చెప్పాలో అర్థం కాక అలా పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోయాడు పాపం. ఇప్పుడు వీర రాఘవరెడ్డి భావజాలానికి హ్మ్. సంఘ పరివార్ భావజాలానికి ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఈ ఎలిమెంట్స్ అన్నీ? ఇప్పుడు వీర రాఘవరెడ్డి మాత్రమే కాదు, ఈ మధ్య మనం బుక్ ఎగ్జిబిషన్స్‌లో బుక్ షాపుల మీద దాడులు చేస్తున్నటువంటి దండుల్ని కూడా చూస్తున్నాం. అది హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్‌లో వీక్షణం స్టాల్ మీదకొచ్చి గొడవ చేయటం చూసాం. అలాగే తిరుపతిలో విశాలాంధ్ర మీదకి వెళ్ళటం కూడా చూసాం. అంటే వీర రాఘవరెడ్డి ఒక్కడే కాదు, అనేక గ్రూపులుగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళందరూ ఇప్పుడు అనేక మనకి యూట్యూబ్ ఛానెల్స్ అనేకం ఉన్నాయి. ఏది ఇప్పుడు వీర రాఘవరెడ్డికి కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది, రామరాజ్యం అనే పేరుతో. ఇలా అనేక హిందూ మత ప్రచారము, హిందూ మత పరిరక్షణ నినాదంతో అనేక యూట్యూబ్ ఛానల్స్ రోజుకొక విషయం, రోజుకి ఎవరినో ఒకళ్ళని టార్గెట్ చేసి నడిపిస్తున్నాయి. వీళ్ళందరూ ఎందుకు ఈ మార్కెట్ బాగుందని వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అంటే, ఒక సక్సెస్ మోడల్ కనిపిస్తోంది వాళ్ళకి ఎదురుకుండా. ఈ దేశంలో మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి, మెజారిటీ మత ఓటర్లను కన్సాలిడేట్ చేసుకుంటూ, అలాగే మైనారిటీలను భయపెట్టి లొంగదీసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక పార్టీ మోడల్ ఉంది. 4గోసారి కూడా అధికారంలోకి వచ్చేస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఇదొక సక్సెస్ ఫార్ములా వాళ్ళ కళ్ళ ముందు ఉంది, ప్రతి ఒక్కడి కళ్ళ ముందు. కాబట్టి ఇది మార్కెట్టు. ఈ మార్కెట్‌లో మనం ఎంత అగ్రెసివ్‌గా వెడితే అంత షేర్ దొరుకుతుంది అనేటువంటి ఒక మూడ్‌లో చాలామంది తయారవుతున్నారు. అలా తయారైన వాళ్ళల్లో ఇతను. వీళ్ళందరూ ఇలా తయారవ్వటానికి రూట్స్ అక్కడున్నాయి. సంఘ్ పరివార్ ఆఫీస్‌లో ఉన్నాయి, నాగ్పూర్‌లో ఉన్నాయి. అక్కడి నుంచి వ్యాప్తి చెందినటువంటి భావజాలం పుట్టించినటువంటి విషపురుగులే ఇవన్నీ. ఈ వీర రాఘవరెడ్డి సంఘటన జరిగిన తర్వాత అటు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీలు కూడా ఖండించాయి. అసలు ఎందుకు దీన్ని ఎట్లా చూడాలి మరి? ఖండించటం వాళ్ళు మాత్రమే కాదు, ఇప్పుడు ఈ హిందూ మతం పేరుతో బతుకుతున్నటువంటి అన్ని ఛానల్స్ ఖండించి రంగరాజస్వామి వారి మీద ఇలా దాడి చేస్తావా నువ్వు అని చెప్పి అతని వెనకాల క్రైస్తవ శక్తులు ఉన్నాయనే ప్రచారం కూడా చేసేస్తున్నారు. ఈ వీరరాఘవరెడ్డి వెనకాల కొన్ని క్రైస్తవ శక్తులుండి అతన్ని ఇలా ప్రేరేపించి వైష్ణవాలయాల మీద దాడి చేయిస్తున్నారు,
దీనిలో ఎవరైనా శైవుల షేర్ ఉందా? లేకపోతే క్రైస్తవుల వాటా ఉందా? అనే పద్ధతిలో ఒక డిస్కషన్ వాళ్ళు మొదలుపెట్టేశారు. మొదలుపెట్టారు తప్ప ఇది ఇది కేవలం ఏదో మా మీద నెపమేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని మా మీద దాడి జరుగుతుంది అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ఇమ్మీడియేట్‌గా మనం ఖండించాలంటున్నారు గానీ, ఇప్పటివరకు రంగరాజన్ నోరు విప్పలేదు. అది గమనించాలి. అందరూ ఖండిస్తున్నారు గానీ, కేసు పెట్టారు తప్ప ఆయన ఎక్కడా కూడా సీరియస్‌గా ఇది వాళ్ళ పరిస్థితి, నన్నిలా చేశారు అని ఎక్కడా మాట్లాడట్లేదు ఆయన నోరు విప్పి. అంటే ఆయనలో కూడా ఏదో ఒక ఆందోళన, వీడు మనవాడే, మనం వీడిని మరీ రోడ్డు మీద ఏసుకోవాల్సిన అవసరం ఉందా అనే ఏదో ఉంది, ఒక చిన్న డోలాయమాన స్థితిలో ఉన్నాడాయన. ఆ పరిస్థితిలో ఆయనున్నాడు. వీళ్ళేమో ఓపెన్‌గా ఖండించేయటం బెటర్, లేకపోతే రకరకాల శక్తులు మనని ఓపెన్‌గా రోడ్డు మీద నిలబెట్టేస్తారు కాబట్టి మనం ఖండించాలి అని ఖండిస్తున్నారు వీళ్ళు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి వచ్చినటువంటి ప్రకటన కూడా చూశాను నేను. అది కూడా చాలా అదేంటి ముక్తసరిగా, మొక్కుబడిగా ఉందది. అంటే వీర రాఘవరెడ్డి కూడా వీళ్ళ ఎలిమెంట్, వీళ్ళు క్రియేట్ చేసిన, వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌కి వాళ్ళు ఏదైతే ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చారో, మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడం కోసమే వాళ్ళు రామజన్మభూమి ఇష్యూ తీసుకున్నారు ఆ రోజున. మన దేవుడికే దిక్కు లేదిక్కడ. భారతీయుల దేవుడు రాముడు పుట్టిన ప్రాంతంలోనే మసీదు కట్టి ఉంది. అలాగే కృష్ణుడు పుట్టినటువంటి ప్రదేశంలో అది జైలు కిందుంటుంది మధురలో. ఆ పైన ఒక మసీదు ఉంటుంది. ఔరంగజేబు నిర్మిత మసీదు. ఇప్పుడు అది కూడా పగలగొట్టే ప్రోగ్రామ్ ఒకటుంది ఇప్పుడు. ఇవన్నీ ఉన్నాయి. అలాగే సోమనాథ్ దేవాలయం గొడవ ఉంది. దీంతో పాటు ఆర్టికల్ 370 ఇవన్నీ అంటే ప్రతి ఎన్నికల్లోనూ 2, 3 ఇష్యూస్ రైజ్ చేయటం, వాటిని మేము సాల్వ్ చేసాం అనే మూడ్‌లో జనాల్ని తీసుకెళ్ళటం. అంటే భారతదేశం మెజారిటీ మతంది కదా, హిందువులది కదా ఈ దేశం. ఎందుకిలా చేస్తున్నారు? అంటే ఈ సంతుష్టీకరణ విధానాలు అమలు చేయటం వలన ముస్లింలకి కొమ్ములొచ్చేసినాయి. దీన్ని తగ్గించాలి అని మొదలుపెట్టి, నెమ్మదిగా వాళ్ళలో భయాన్ని నింపి సరెండర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య బాలరాముడి ప్రతిష్ఠ జరిగింది. ఈ బాలరాముడి ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి అక్షింతలిచ్చారు. ఈ అక్షింతలిచ్చినప్పుడు తలుపు కొడితే తీసినవాడు ముస్లిం అయితే వాళ్ళకి కూడా అక్షింతలిచ్చారు. ఇచ్చి, మీరు ముస్లింలే కావచ్చు కానీ భారతీయులు గదా! రాముడు హిందువుల దేవుడు మాత్రమే కాదు, భారతీయుల దేవుడు. అందుకని మీరు ఈ అక్షింతలు తీసుకోండి అని చెప్పిచ్చారు. అంటే ఏంటి? మీరు సరెండర్ కాకపోతే ప్రమాదాలుంటాయి అని చెప్పడమే. మీరు ఓటు ఎక్కడ మాకే వెయ్యాలి జాగ్రత్త అని చెప్పడమే అది. కాబట్టి ఇలా మెజారిటీ మతాన్ని ఏకం చేయటం, ఎప్పుడైతే మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి కన్సాలిడేషన్ మొదలవుతుందో, ఆటోమేటిక్‌గా ఏం చెప్పి వాళ్ళు మొబిలైజ్ చేస్తారు? మైనారిటీలు మనల్ని తినేసే పరిస్థితిలో ఉన్నాయని చెప్పి కన్సాలిడేట్ చేస్తారు. ఈ ప్రచారం మైనారిటీల్లో భయాన్ని కలిగిస్తుంది. ఆ భయంతో వాళ్ళు ఏకాకులైపోయామని చెప్పి కార్నర్ అయిపోతారు. ఆ కార్నర్ చేయటం ద్వారా వాళ్ళని సరెండర్ చేసుకునే ప్రోగ్రామ్ వీళ్ళు మొదటి నుంచి చేస్తున్నారు. అలాగే న్యూట్రల్స్‌ని చంపేసే ప్రోగ్రామ్ ఒకటి, హిందూ మతంలో ఉన్నటువంటి తటస్థవాదుల్ని చంపేసే ప్రోగ్రామ్ ఒకటి వాళ్ళు చాలా కాన్షియస్‌గా చేస్తూ వచ్చారు. అది దాదాపు విజయం సాధించారు దానిలో. అంటే ఇప్పుడు ఎవరి మీద దాడి చేసినా గానీ ఖండించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇది వాళ్ళు కోరుకుంటోంది. ఈ రకమైనటువంటి ఒక ఉన్మాదాన్ని వాళ్ళు ప్రేరేపించడమే కాదు, ఇది సక్సెస్‌ఫుల్ ఫార్ములా అనే విషయాన్ని ఎక్కించారు వాళ్ళు. దీన్ని పట్టుకుని రకరకాల మంది రోడ్ల మీదకొస్తున్నారు. అలా వచ్చిన ఒక విషపురుగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీర రాఘవరెడ్డి. కాబట్టి రంగరాజన్ మీద దాడికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివార్ ఖచ్చితంగా బాధ్యత స్వీకరించాలి. ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయంగా దాదాపు 200 పైన సంస్థలు
దాని ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఉన్నాయి. ఇంకెన్ని ఉంటాయో మనకు తెలియనివి చాలా ఉండొచ్చు. అనేక సంస్థలు దాని ఆధ్వర్యంలో దానికి తెలిసి దాని మార్గదర్శకత్వంలో నడుస్తున్నాయి. అవును. ఇట్లా వీరరాఘవరెడ్డి అనే లాంటి ఎలిమెంట్స్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్‌తో తయారైన ఎలిమెంట్స్ హ్మ్. దేశవ్యాప్తంగా ఇలా సైన్యాలు తయారు చేసుకుంటూ అవును. వాళ్ళు ముస్లింల మీద దాడి చేద్దాం అనుకుంటున్నారు సంఘ పరివార్. వీళ్ళు హిందువుల మీద, ముస్లింల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద లేకపోతే మావోయిస్టుల మీదనో దాడి చేద్దాం అనుకుంటారు ఆర్ఎస్ఎస్. ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిన ముఠాలు హిందువుల మీద, బ్రాహ్మణుల మీద కూడా దాడి చేసే పరిస్థితి వస్తుంటే అరాచకం మరింత అరాచకం పెరిగిపోయి దేశంలో పెరిగిపోతోంది. ఆర్ఎస్ఎస్‌కి ప్రమాదం కాదా ఇది? ఇప్పుడు అంటే ఈ పరిస్థితి వచ్చేసింది. అన్ని చోట్ల ఇలాంటి వికృత రూపాలలో వాళ్ళకే దర్శనమైనప్పుడు వీటిని ఎలా కంట్రోల్ చేయాలనే ప్రోగ్రామ్ ఒకటి మెకానిజం మొదలవుతుంది గదా! ఆ మెకానిజం ఇప్పుడు మొదలవుతుంది. అంటే సార్ట్ ఔట్ చేసుకొని వీళ్ళని ఎలా చేయాలి అనే కార్యక్రమం మొదలవుతుంది. కానీ వీళ్ళందరూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రోడ్డెక్కినోటే. ఈ వీరరాఘవరెడ్డి సెటిల్మెంట్లు కూడా చేస్తున్నాడు. ఈ పేరు చెప్పి. ఈ హిందుత్వ అనే పేరు చెప్పి ఆయన సెటిల్మెంట్లు చేస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో చేశాడు. రియల్ ఎస్టేట్ తగాదాలలో ఎంటర్ అవుతున్నాడు అతను. ఇప్పుడు ఈ చిలుకూరు ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో ఇతని పేరు రాఘవరెడ్డి. పైగా మణికొండలో ఇతనికొక నివాసం ఉంది. అతనేమి బయట నుంచి ఏదో గోదావరి జిల్లాల నుంచి ఇక్కడికొచ్చి దాడి చేయటం కాదు. అతనికి మణికొండలో ఒక నివాస గృహం ఉంది అనేది కూడా ఒక సమాచారం బయటకొచ్చింది. ఆయన ఇక్కడ ఉంటున్నాడు. ఇక్కడ ఉంటూ అన్ని చోట్ల తిరుగుతున్నాడు. ఇలా ఈ సైన్యాన్ని తయారు చేసే అంటే పౌరసత్వం ఇస్తున్నాడు అందరికీ. ఈ పౌరసత్వం ఇచ్చినటువంటి వాళ్ళే ఆ 30 మంది అతను వేసుకొచ్చిన వాళ్ళు వాళ్ళే. రెండోది అతనికి ఒక ప్రోగ్రామ్ ఉంది. 20,000 వేతనం ఇస్తానని చెప్తున్నాడు. ఆ సైన్యంలో చేరితే నెలకి 20,000 వేతనం అని చెప్తున్నాడు. ఈ 20,000 వీళ్ళందరూ కలిసి ఆయనకివ్వాలి. అంటే ఈ ఆలయాలన్నీ కూడా నిధులు సేకరించి ఆయనకు సమర్పించుకోవాలి. ఈ ఆలయాల కింద ఉన్నటువంటి భూములన్నీ కన్సాలిడేట్ చేసి అతని చేతిలో పెట్టాలి. అతను గో ఆధారిత వ్యవసాయం చేసి ఆ డబ్బులతో సైన్యాన్ని నిర్మిస్తాడు. ఇలా చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది ఇతనికి. ఈ ప్రోగ్రామ్ అంతా మాట్లాడుతున్నాడు అతను ఓపెన్‌గా. మాట్లాడుతూ అవసరం అయితే వాళ్ళు నిలదీస్తే నేను మీ వాడినే అని చెప్పి వెళ్లి కావలించుకుంటాడు. నేను తప్పు చేశాను అని మీరు చెబితే అది సవరించుకొని మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అని చెప్తాడు. రేపు పొద్దున్న సీన్ అది. అతన్ని ఏం చేయాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇది ఎక్కడ జరిగినా ఇలాగే జరుగుతుంది. ఎక్కడ జరిగినా ఇలాగే జరుగుతుంది. ఒక సక్సెస్ ఫార్ములాని వాళ్ళు రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈ వీరరాఘవరెడ్డి ఈ రామరాజ్యం అని ప్రకటించక ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో సెటిలర్స్ రాజ్యం స్థాపించాలని కూడా అనుకున్నాడని మీకేమైనా తెలుసా? ఈయన సెటిలర్స్ ఫోరం హైదరాబాద్లో సెటిలర్స్ ఫోరం అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇక్కడ సెటిలర్స్ రాజ్యం స్థాపించాలని అనుకున్నాడు. సెటిలర్స్ ఫోరం నడిపాడు. కేసీఆర్ మీద విమర్శలు చేశాడు. ఆ వీడియోస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఆయన ప్రతి ఒక్కరిని అంటే ఎవరినైనా సరే టార్గెట్ చేయడానికి ఆయనకు ఒక ప్రోగ్రామ్ ఉంది. ఒక ఆలోచన విధానం ఉంది. దాని ప్రకారం దాడి చేస్తాయి. ఎవరి మీదైనా చంద్రబాబు నాయుడు మీద, జగన్ ఎవరు అతీతులు కాదు అతని దాడికి. కాబట్టి ఆ ప్రోగ్రాంలో భాగంగానే తెలంగాణ మీద కూడా గట్టిగానే దాడి చేశాడు. తెలంగాణ గురించి మాట్లాడుతున్న వాళ్ళందరినీ క్రిటిసైజ్ చేశాడు ఆయన. చేసి అసలు ఇది కాదు ప్రోగ్రామ్ మంది గ్లోబల్ ప్రోగ్రామ్ ఉంది. ఈ రామరాజ్యం అనేది గ్లోబే. అఖండ భారత్ అంటే గ్లోబే అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ ఈ సరిహద్దులు ఇవన్నీ కరెక్ట్ కాదు. దీని మీద ఇప్పుడు ఆయన అంతర్జాతీయ కోర్టుల దాకా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా కేవలం టెర్రరైజ్ చేయడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం. టెర్రరైజ్ చేసి ఫండ్స్ ఇవన్నీ రైజ్ చేయటం, ఈ ఆస్తుల్ని కన్సాలిడేట్ చేయటము, ఇలా చాలా ఆర్థిక విషయాలు లింక్ అయి ఉన్నాయి ఇతని ప్రోగ్రాంలో భాగంగా. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ మోడల్ అనుకుంటున్నటువంటి హిందూ ధార్మిక సంస్థలు కూడా ఉన్నాయి. అందరూ ఖండించట్ల. ముక్తసరిగా మొక్కుపడిగా ఖండిస్తున్నారు తప్ప దీన్ని పూర్తి స్థాయిలో ఖండించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఈయన
అడ్జస్ట్ అవుతాడు రేపు పొద్దున. అదే ఈయన దాడిని ఖండించిన ఆర్ఎస్ఎస్ కూడా బయటికి ఏం చెప్పినప్పటికీ ఈయన దారిలో నడుస్తున్నట్టు మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు సైన్యం తయారు చేస్తున్నారు, ట్రైనింగ్లు ఇస్తున్నారు, తుపాకులు పట్టుకొని ట్రైనింగ్లు ఇస్తున్నారు, కట్టెలు పట్టుకొని తుపాకులు పట్టుకొని ట్రైనింగ్లు ఇస్తున్న అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఊరేగింపుల్లో తుపాకులు పట్టుకొని ఊరేగింపులు ఉన్నాయి. ఇప్పుడు బల్యాలు తెలంగాణలోనే హత్యలు చేసిన చరిత్ర ఉంది వాళ్ళకి. తెలంగాణలోనే హత్యలు చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఈయన చెప్తున్న దానికి ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి పెద్ద తేడా అయితే తేడా ఏం లేదు, తేడా ఏం లేదు. ఇప్పుడు ఈయన కొత్తగా చెప్తుంది ఏంటంటే ప్రతి ఆలయము కూడా బాధ్యతగా సెలెక్ట్ చేసుకోండి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్ష్వాకుల వంశానికి చెందినటువంటి వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయండి. మీ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని సైన్యాధ్యక్షులుగా పెట్టి సైన్యాన్ని తయారు చేయండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్షత్రియులందరినీ సైన్యంలోకి తీసుకోండి, అలాగే శూద్రుల్ని సైన్యంలోకి తీసుకోండి, అందరినీ తీసుకోండి. తీసుకొని వాళ్ళకి నాయకత్వం ఇక్ష్వాకులు వహించాలి అని చెబుతూ ఈ వైశ్యుల దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేయండి అనే ప్రోగ్రాం ఒకటి అప్పచెప్తున్నాడు ప్రతి పూజారికి ఈయన. అంటే రామరాజ్య స్థాపన కోసం మీరందరూ పని చేయాలి అనేది అది ఆయన చెప్తున్నప్పుడు ఆయన చెప్తున్న ధోరణికి కన్విన్స్ అవుతున్నారు వాళ్ళు. 2-3 పూజారులు కన్విన్స్ అవటం చూశాను నేను ఆ వీడియోల్లో. మీరు చెప్తున్నది నిజమే, ఇలాగ చేయాల్సినటువంటి అవసరం ఉంది, పక్క మతాల వాళ్ళు చేస్తున్నారు, ఇది మనం చేయకపోతే ఎలాగా వెనకబడిపోతాం, మన తొక్కేస్తారు వాళ్ళు. ఈ అభిప్రాయం అంటే కాలేజీ దశ నుంచి, అంటే కాలేజీ పిల్లలు కాదు, స్కూల్ పిల్లల నుంచి ఒక రకమైనటువంటి విస్పరింగ్ క్యాంపెయిన్, గుసగుసల ప్రచారం ద్వారా ప్రతి మెదడుని కలుషితం చేశారు. ఈ దేశం అతి త్వరలో ముస్లిం దేశంగా మారిపోబోతోంది. వాళ్ళు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కంటారు, విపరీతంగా వాళ్ళ పాపులేషన్ పెరిగిపోయింది, మనం అణిగిపోతున్నాం, మనం అర్జెంటుగా పిల్లలనైనా కనాలి, లేకపోతే వాళ్ళని కంట్రోల్ అయినా చేయాలి. ఇలాంటి ఒక గందరగోళపు భావజాలం చాలామంది స్కూల్ పిల్లల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ సర్కిల్లో మాట్లాడుతున్నారు. నేను ఒక 2 స్కూల్ పిల్లల దగ్గర నుంచి విన్నాను ఈ మాట. ఏది 8th క్లాసు 7th క్లాస్ పిల్లల దగ్గర నుంచి, అతి త్వరలో ఈ దేశం పాకిస్తాన్గా మారిపోబోతోంది అని. అదే మాట వీడు చెప్తున్నాడు, వీర్రాఘవరెడ్డి కూడా. 2040 నాటికి భారతదేశం అనేది ఉండదు, మనం ఇలాగే ఉంటే అని చెప్తున్నాడు. కానీ యాక్చువల్ ఫిగర్స్ చూస్తే మొన్న తెలంగాణ కులగణన జరిగింది. కులగణనలో ముస్లిం జనాభా లెక్కలు వచ్చాయి అంతకుముందు ఇప్పుడు. అంతకుముందు కంటే ముస్లిం జనాభా తగ్గింది. తెలంగాణ గవర్నమెంట్ చేసిన సర్వేలో హిందూ జనాభా పెరుగుతూ వచ్చింది, ముస్లిం జనాభా తగ్గింది. ఇంత తేడా ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆర్గ్యూ చేస్తే కనీసం అర్థం చేసుకునే వాళ్ళు కూడా లేరంటారా ఇక్కడ? అర్థం చేసుకునే దిశగా అసలు నడవనివ్వరు మనకి. అంటే వాళ్ళు చెప్తున్న ఇండోనేషియాతో కంపేర్ చేసి చెప్తున్నారు. వాళ్ళ అంటే ప్రపంచ లెక్కల ప్రకారం మన భారతదేశ జనాభా ప్రకారం ఇక్కడ మైనారిటీలే, కానీ ముస్లిం దేశాలలో కౌంట్ చేస్తే, అంటే ముస్లిం జనాభా ఉన్నటువంటి దేశాలతో కంపేర్ చేస్తే ఇది 2వ స్థానంలోనే ఉంది. అంత మాత్రం చేత ఇక్కడ మొత్తం ముస్లింలే ఉన్నారని కాదు. మీరు చెప్తున్న పరిస్థితే ప్రతి చోట ఉంది. ఒక తెలంగాణలోనే కాదు, మిగిలిన ప్రాంతాల్లో, తెలంగాణలో ఈ పరిస్థితి ఉందంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, అక్కడి నుంచి పక్క రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? ప్రతి చోట కూడా వీళ్ళు చాలా తక్కువే ఉంటారు. రెండోది, ఇంకొక ఆరోపణ ఏంటంటే ఈ తక్కువగా కనిపించడం మీద కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది వాళ్ళ దగ్గర. వీళ్ళు చాలామంది రకరకాల ప్రాంతాల నుంచి వచ్చేసి సరైనటువంటి ప్రూఫ్లు లేకుండా బతికేస్తున్నారు. కాబట్టి వాళ్ళు గణనలోకి రారు, కానీ వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉండవు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి వారి దేశంలో పుట్టారా లేదా అక్కడి నుంచి ధృవీకరణలు చేస్తామని మొదలుపెట్టారు కదా. అప్పుడు చాలామంది ముస్లింలు రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు, మేము ఈ దేశ పౌరులమే, మమ్మల్ని గుర్తించండి, మాకు గుర్తింపునివ్వండి అని. గుర్తింపు లేని వాళ్ళందరూ వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ వెనక్కి పంపించేస్తామని ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. లక్కీగా అది ఆగింది,
కానీ ఏదో క్షణంలో మొదలయ్యే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రతిదానికి వాళ్ళ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. వాళ్ళ దాడి వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఈ దేశం నుంచి ముస్లింలను గెంటేయటమో, చంపేయటమో ప్రోగ్రామ్ కాదు. సరెండర్ చేసుకోవటం. టెర్రరైజ్ చేసి సరెండర్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్‌తో వాళ్ళు ఈ రకమైనటువంటి హడావిడి ప్రచారం అంతా చేస్తూ, వాళ్ళని విలన్లుగా చూపించకపోతే వీళ్ళు కన్సాలిడేట్ అవ్వరు. అందుకని వీళ్ళని కన్సాలిడేట్ చేసి మా వెనక ఇంత శక్తి ఉంది అని ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగానే ఈ సంఘ్ పరివార్ ఈ కార్యక్రమం చేస్తోంది. దానిలో నుంచి ఈ ప్రచారం తలకెక్కినటువంటి చాలామంది వీధుల్లోకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మాత్రమే కాదు, వాళ్ళు రోజుకి ఒకళ్ళని వెతుకుతారు. రోజుకొకళ్ళని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు ఎక్కడో చోట. ఆ మాట్లాడిన దాని మీద రోజుకొకళ్ళ మీద దాడి చేయటమే. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక యాంకరు ఒక సినిమా ఫంక్షన్‌లో మాట్లాడుతూ కాజువల్‌గా శ్రీముఖి అనే అమ్మాయి ఒక మాట అంది. రామలక్ష్మణులు కల్పిత పాత్రలేమో నాకు తెలియదు గానీ, నా కళ్ళెదుట కనిపిస్తున్నటువంటి ఈ సినిమా నిర్మాతలు 'దిల్ రాజు', 'శిరీష్' వాళ్ళిద్దరూ రామలక్ష్మణులేనేమో అనిపిస్తోంది నాకు అంది. ఇందులో రాముడిని కించపరచటం ఏమీ లేదు గదా! కానీ ఆవిడన్న మాటలు రామలక్ష్మణులు కల్పిత పాత్రలేమో గాని, కల్పిత పాత్రలు అనేది పట్టుకుని ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు. చివరికి ఆ అమ్మాయి ఒక వీడియో చేసింది. నేను హిందువునే. నేను హిందువులకే పుట్టాను. నేను అన్న మాటలో తప్పేమిటో నాకు అర్థమైంది. నేను ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. దయచేసి నన్ను మన్నించండి. ఈ జరిగిన తప్పుకు నేను చాలా బాధపడుతున్నాను. నా కుటుంబం మొత్తం బాధపడుతోంది. భయపడుతున్నాం మేము. దయచేసి మమ్మల్ని క్షమించండి అని దండం పెడుతూ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టిందావిడ. ఇది జరిగిన కొద్ది రోజులకి జ్యోతిబా పూలే, సావిత్రి పూలేకి సంబంధించి ఒక కార్యక్రమంకి బ్రహ్మానందాన్ని పిలిచారు. సినిమా నటుడు బ్రహ్మానందాన్ని. పిలిస్తే ఆయన వెళ్ళి, ఎంత కష్టపడ్డారండి వీళ్ళు ఆడపిల్లలకు చదువు చెప్పడానికి. అసలు ఆడపిల్లలు చదువుకోవటమే నేరం అన్నటువంటి పరిస్థితి కదా మన మనుధర్మము అని చెప్పి మాట్లాడాడు ఆయన. ఆయన బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆయన వాళ్ళ సమూహాల్లో ఆడపిల్లల చదువుల గురించి మాట్లాడాడు. వాళ్ళని పైకి తీసుకురావడానికి పూలే లాంటి వాళ్ళు చేసిన కృషి గురించి మాట్లాడాడు. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి ఆయన మాట్లాడాడు తప్ప ఎక్కడా ఓవర్ స్టేట్‌మెంట్ లేదు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఏదైతే మాట్లాడాడో ఆ రోజు, నేను అని ఆయన ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. అందులో కూడా రాశాడు. అందులో రాసినవే మాట్లాడాడు. అది ఎవరు చదవలేదు ఇంకా. కానీ ఆ రోజు మాట్లాడింది మాత్రం ప్రపంచానికి కరెక్ట్ అయింది. వెంటనే బ్రహ్మానందం మీద దాడి చేస్తూ వందలాది వీడియోలు వచ్చేసినాయి. ఆయన టెర్రరైజ్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండగా, అందులో బ్రహ్మానందాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ 2, 3 వీడియోలు కనిపించినాయి ఆయనకి. ఆ వీడియోలు చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పి కనుక్కుని, వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని బోరున విలపించాడు ఆయన. అది పరిస్థితి. నేనేం చేయాలి ఇప్పుడు? ఈ పరిస్థితి ఒక్క వీరరాఘవరెడ్డి అనే ఒక్క వ్యక్తియే ఇంత సీరియస్ కండిషన్ తీసుకురాగలిగాడు. ఇంత ప్రభావం వేయగలిగాడు మొత్తం సమాజం మీద. ఒక్క పౌరోహితుడి మీద దాడి చేసి ఇంత ప్రభావం వేయగలిగాడు. సంఘ పరివార్ మొత్తం దేశవ్యాప్తంగా ఏం చేయబోతుంది రేపు దేశానికి? సంఘ పరివార్ చేస్తున్న దాడులే. ఇప్పుడు ఆ శ్రీముఖి ఎవరండి? ఆ అమ్మాయి హిందువే కదా! బ్రహ్మానందం ఎవరు? హిందువే కదా! వీళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయిగా. ఇప్పుడు ఆయన పూజారి మీద దాడి చేశారని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వీర రాఘవరెడ్డిని ఖండిస్తూ ఏ ఛానల్స్ అయితే వీడియోలు ప్రసారం చేశాయో, వీళ్ళందరూ బ్రహ్మానందాన్ని బూతులు తిడుతూ వీడియోలు పెట్టిన వాళ్ళేగా. మీరు చేసింది, వాడు చేసింది ఏమిటి తేడా? ఏమీ తేడా లేదు. వీళ్ళందరూ ఒకటే. వీళ్ళల్లో ఆయన మీద దాడి చేశాడు అని చెప్పి మాట్లాడే రైట్ వీళ్ళెవరికీ లేదు. ఖండనలు చేస్తున్నారు కానీ వీళ్ళు ఖండనలు కాదు అది. అవసరమైతే వీళ్ళందరూ కూడా ఆ లెవెల్ అగ్రెసివ్‌గా వెళ్తారు. ఆయన డిమాండ్ ఏమిటి? నువ్వు నాకు సామంతుడిగా మారు. నీ గుడికున్నటువంటి ఇమేజ్ మొత్తాన్ని నా కోసం వినియోగించు అని చెప్తున్నాడు అంతే. ఇది సంఘ్ పరివార్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఈ డిమాండ్‌ని? వీర రాఘవరెడ్డి కోసం కాదు కదా!
చిలుకూరు బాలాజీ టెంపుల్ పనిచేయాల్సింది. కాబట్టి రెండోది ఆయన మీద ఆల్రెడీ ఒక ఆగ్రహం ఉంది వాళ్ళకి. ఈయన ఒక తను మాత్రమే ఒక యూనిట్ అన్నట్టుగా వ్యవహరిస్తాడు. అంటే ఆ వాక్పత్రిక, దాంతోపాటు ఇక్కడ వైష్ణవ కల్ట్‌ని ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. ఈ చేసే క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో సన్నిహితంగా ఉంటాడు. ఇలా కాకుండా వీళ్ళు చెప్పినప్పుడు చెప్పిన వాళ్ళతో సన్నిహితంగా ఉండటము, ఏం చేయాలని అడగటము, ఇలాంటి ప్రోగ్రామ్‌లో ఎమర్జ్ అవ్వాలాయన. అది వాళ్ళ ప్రోగ్రామ్. అది కూడా మొదలైందిప్పుడు. వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని ప్రతి గుడిని వాళ్ళు కంట్రోల్‌లోకి తీసుకోవటం అనే ప్రోగ్రామ్‌ని ఇప్పుడు వీర రాఘవరెడ్డి ఏం చేశాడో అదంతా ఇప్పుడు అమలు జరుగుతుంది. జరిగి ఇతని ఐడియాలజీలో నుంచి కొన్ని ఆలోచనలు వారు కూడా స్వీకరించి అమలు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఇతన్ని కంట్రోల్ చేసి పక్కన పడేస్తారు అంతే. అంతకు మించి ఇదంతా వేరు ఆయన తప్పు చేశాడని వీళ్ళందరూ భావిస్తున్నారు, బాధపడుతున్నారు అనేది కాదు. వాళ్ళు నాటిన విత్తనాల్లో ఒక విత్తనమే ఇతను. కాబట్టి దీనికి ఖచ్చితంగా సంఘ్ పరివార్‌దే బాధ్యత. రంగరాజన్ మీద జరిగిన దాడికి పూర్తి స్థాయిలో సంఘ్ పరివార్‌దే బాధ్యత. అతను మాట్లాడిన మాటలు, సంఘ్ పరివార్ మాట్లాడుతున్న మాటలు, సంఘ్ పరివార్ మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులు దాదాపుగా 1980 దశకం ప్రారంభం నుంచి మాట్లాడుతున్న మాటలు అన్నీ ఒకటే మూసలో ఉంటాయి. ఏమీ తేడా ఉండదు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు అద్వానీ ఏం మాట్లాడాడో అదే అగ్రెసివ్‌నెస్‌తో ఇతను మాట్లాడుతున్నాడు వీర రాఘవరెడ్డి. మీరు ఆ బైట్లు ఇవి కంపేర్ చేసి చూస్తే అర్థమైపోతుంది. అందుకని ఖచ్చితంగా దీని వెనకాల సంఘ్ పరివార్ ఉంది. వాళ్ళు నాటిన మొక్కే వీర రాఘవరెడ్డి. థ్యాంక్ యూ సార్.